నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ప్రధాన పార్టీలు అంతా గెలుపు ఓటముల నిర్ధారణకు తమకు ఉన్న ఓటు బలంతో పాటు క్రాస్ ఓటింగ్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు. 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కేవలం 16,000 ఓట్లతో మాత్రమే గెలుపొందారు. పైగా ఇప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు బదిలీ కావడంతో ఎలాగైనా జూబ్లీ హిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అంతేకాకుండా ఉప ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నుంచి హేమాహేమీలు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో హోరాహోరీగా జరుగుతున్న జూబ్లీ హిల్స్ పోరులో తమకున్న ఓటు బ్యాంకుతో కష్టసాధ్యమని అన్ని పార్టీలకు స్పష్టమైంది. దీంతో ఒక్కసారిగా తమ చూపంతా పక్క పార్టీల ఓటర్లపై పడింది. అందుకే ప్రతి ఎన్నికల్లో ఓటింగ్ తర్వాత మాట్లాడుకునే క్రాస్ ఓటింగ్ అంశం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం ఎన్నికల కంటే ముందుగానే చర్చించుకోవడం జరుగుతోంది. సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా డబ్బు పంపిణీ అనేది సర్వసాధారణంగా మారింది. ఎన్నికలు జరిగే ప్రాంతం, పోటీలో ఉన్న అభ్యర్థులను బట్టి ఓటర్లకు ఎంత పంపిణీ చేయాలి అనేది డిసైడ్ అవుతుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒక పార్టీ 2,000 నుంచి 3,000 రూపాయల వరకు పంపిణీ చేయగా, మరో పార్టీ మాత్రం ఏకంగా ఒక్కొక్క ఓటుకు 5,000 పంపిణీ చేసినట్లు వినికిడి. ఇక గతంలో స్థానిక బస్తీలు, కాలనీల్లో తమ పార్టీ నాయకులకు, ఓటర్లకు నోట్లు పంపిణీ చేసే బాధ్యతను అప్పగించడం ఆనవాయితీగా ఉండేది. కానీ ఈ ఎన్నికలలో డబ్బు పంపిణీ పారదర్శకంగా ఉండేలా మీడియేటర్ల వ్యవస్థను పార్టీలు రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా సదరు పార్టీ అభ్యర్థి నుంచి నేరుగా ఓటరుకు అందేలా పార్టీలు వ్యూహాన్ని రచించడం విశేషం. మొత్తానికి ప్రధాన పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరి క్రాస్ ఓటింగ్ ఎవరికి కలిసొస్తుంది? ఓటరు తీర్పు ఎలా ఉంటుంది? ఈ విషయాలు తెలియాలంటే ఈ నెల 14 వరకు వెయిట్ చేయాల్సిందే. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.